హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సేమియా ఉప్మా చూసుంటారు కదా మీరు. కానీ ఇలా కొత్తగా ఎగ్ సేమియాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ మీద కొన్ని వాటర్ పెట్టేసుకొని నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక 2 బొట్లు ఆయిల్ వేసేసుకుని అందులో ఒక కప్పు సేమియా వేసి ఒక 60% వరకు ఉడికించుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. ఉడికించేసుకున్న తర్వాత చక్కగా జాలి బుట్టలో వేసేసుకుని వాటర్ అంతా కూడా వాడిపోనివ్వాలి. జాలి బుట్టలో వేసినప్పుడు కొన్ని చన్నీళ్ళు వేస్తే ఇంకా కుక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అలా వేసేసుకుని తాలింపు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, అల్లం వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. వేసేసుకుని కొంచెం వేగనివ్వాలి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. సేమియాలో కొద్దిగా సాల్ట్ వేసాం కదా మనం. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో కూడా వేసుకుని కొంచెం వేగిన తర్వాత మధ్యలో ఒక 3 ఎగ్స్ అయితే కొట్టేసి ఇలా వేసేసుకోండి. కొంచెం సిమ్లో పెట్టుకోండి, మరి హైలో పెట్టద్దు, మాడిపోద్ది. ఈ ఎగ్ అంతా కూడా కుక్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసేసి, అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసానండి. అలా వేసేసి ఒక్కసారి మనం వేగిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి ఇలా పెట్టేస్తే ఈజీగా టిఫిన్ అయితే తినేస్తారు కదా. మనం వేసే కన్నా ఈజీగానే ఉంటుంది, పిల్లలకి ఇష్టంగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.